అందరికీ నమస్తే. నేను మీ రమేష్, తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ రోజు ఈ యొక్క కళాశాలను వెంటనే తక్షణమే సీజ్ చేయాలి. ఎందుకంటే ఈ కళాశాల భవనం పేరున 2 కళాశాలలు పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి కళాశాలకు ఎటువంటి పర్మిషన్స్ లేవు ఈ కళాశాలకు. కాబట్టి తక్షణమే ఈ కళాశాలను సీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మాయి యొక్క కారణానికి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యమే ప్రధాన కారణం. ఎందుకంటే ఈ యొక్క కళాశాలలో ఉన్నటువంటి లెక్చరర్స్ వేధింపుల కారణంగానే ఈ అమ్మాయి ఈ రోజు ఇక్కడ బిల్డింగ్ పైకి ఎక్కి దూకి చనిపోయినటువంటి పరిస్థితి. ఎగ్జామ్ రాసే సమయంలో ఈ యొక్క అమ్మాయి యొక్క పేపర్ లో ఇక్కడ ఉన్నటువంటి టీచర్ గారు అయితే టీచర్ గారు ఉన్నారో వాళ్ళు పేపర్లు గుంజుకొని ఆ అమ్మాయిని అవమానించడం జరిగింది. అవమానించిన వెంటనే ఆ అమ్మాయి బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి నిజం ఇది. ఇక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం నిద్రపోతున్నా లక్షల రూపాయల ఫీజులు తొబ్బి ఉంటూ సామాన్యుని ప్రాణాలు చేయడానికే ఈ కార్పొరేట్ వ్యవస్థకు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అందరూ కూడా కుమ్మకాయ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజకీయ నాయకుల సమాధానం చెప్పాలి. ఈ యొక్క పొలిటికల్ వ్యవస్థకు కార్పొరేట్ వ్యవస్థకు తొత్తులుగా మారినటువంటి రాజకీయ నాయకులు మా యొక్క సామాన్య పిల్లల యొక్క ప్రాణాలు పోతుంటే మీకు ఈ రోజు ఆటలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ వ్యవస్థతో కుమ్మకాయి ఒక్క రోజు కూడా ఈ ప్రైవేట్ కళాశాలలో పర్మిషన్ లేకుండా నడుస్తుంటే నువ్వు ఏ సీజన్ లో కూర్చొని పైసలు కుమ్మకాయ పైసలు ఇనుకుంటా మా పిల్లల ప్రాణాలు పోతే నిన్న ఫోన్ చేస్తే స్పందించినటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్య స్థితిలో విద్యా వ్యవస్థ ఉంటే అధికారులు ఏ సీజన్ లో కూర్చొని బిర్యానీ ప్యాకెట్ తినుకుంటా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్యంలో విద్యా వ్యవస్థ ఉంది. తక్షణమే డిఐఓని దీంట్లో ప్రధాన నిందితుడిగా చేర్చి ఇమీడియట్లీగా సస్పెండ్ చేయాలి. డిఐఓ మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే నువ్వు పర్మిషన్ లేకుంటే ఈరోజు విద్యార్థుల పరిస్థితి లేదు. జీవో నెంబర్ 1 ప్రకారం రోడ్డు పక్కన కళాశాల ఎట్లా ఉంటది, ఈ వైర్ల ప్రకారం ఎట్లా ఉంటది, బస్సులు రోడ్డు మీద ఆగుతున్నాయి. ఈ పిల్లలు 4000 మంది పిల్లలు రోడ్డు మీద పోతే పిల్లలు యాకుండా చచ్చిపోయే పరిస్థితి. కాలేజీలు నాన్స్ ప్రకారం లేదు. ఇవన్నీ ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో విద్యా వ్యవస్థ ఉంటే అందరు కళ్ళు మూసుకొని చూస్తున్నటువంటి పరిస్థితి. తక్షణమే సీజ్ చేయాలి. సీజ్ చేయకపోతే డిఐఓ ఆఫీస్ పరవర్తం అవసరం అనుకుంటే ఇంటర్మీడియట్ ఆఫీస్ ముట్టడిస్తాం. ఇప్పుడు మరి పిల్లలకు ఆ బిల్డింగ్ పర్మిషన్ లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సీజ్ చేయకపోతే విద్యార్థి సంఘం ఉగ్రరూపం తడుస్తుంది. రేపు పొద్దుగల డిఐఓ ఆఫీస్ ముట్టడించడం కూడా విద్యార్థి సంఘం ఎక్కడ కూడా ఉద్దేశించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.